టెంపుల్ దగ్గర కూడా ఆర్మ్డ్ గార్డ్స్ పెట్టారు. Please, try to understand. Please. కూడా ఆర్మ్డ్ గార్డ్స్ పెట్టారు. చిన్నగా ఇది ఇటువైపు టెంపుల్ ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ మెయిన్ ముగ్గురు ఇక్కడ పెట్టలేదు. 30-40 మీటర్స్ ముందేగా పెట్టారు బ్యానర్స్. ఇది తీసుకోవాలంటే ఇదే అవుతుంది. వాళ్ళ టేబా ముందుకే పోదు. అసలు మంచి ఫ్రేమ్లు వస్తాయి మనకి. బండి ఆఫీసర్స్ ఉన్నారు. నేను మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పటి వరకు టోటల్ చెక్ పోస్ట్, బ్యారికేడింగ్, ఆర్మ్డ్ గార్డ్స్ అన్ని చోట ఉంటాయి. నైట్ మూమెంట్ 10 తర్వాత మూమెంట్ లేదు. షాప్స్ క్లోజర్, బార్ షాప్స్ అన్ని అంతా క్లోజ్ చేసి తిరిగి ఆల్ కంపల్సరీ, ఆల్ రక్షక్స్, ఆల్ పెట్రోల్స్ ఈ ఏరియానే ఉండాలి. మార్నింగ్ నుంచి కడప టౌన్లో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ చేయడానికి చాలా ట్రై చేశారు. కానీ పోలీస్ సిబ్బంది మార్నింగ్ 7 నుంచి ఇక్కడ ఉండి వీళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ప్లాన్ అంతా డిస్టర్బ్ చేశారు. కొంతమంది ఒక రూమర్ క్రియేట్ చేసి కొంతమంది ఫ్లెక్సీస్లో పెట్టి ఈ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బెన్స్ కొంతమంది ట్రై చేశారు. కానీ ఇక్కడ ఈ కమ్యూనల్ హార్మనీ కానీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు కూడా పర్మిషన్ లేదు. దీని మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. చాలామంది కేసెస్ పెట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ఒక ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది పోలీస్ సిబ్బంది ఇంజూర్ అయింది. పోలీస్ ఒక డే అండ్ నైట్ కష్టపడి ప్రజల రక్షణ కోసం ఇక్కడ తిరుగుతున్నాం. మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు, డైలీ నైట్ ఓన్లీ పని చేస్తున్నారు. వీళ్ళ మీద దాడి చేయడం అసలు టాలరబుల్ కాదు. దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఒకటి క్వశ్చన్, ఇక్కడే అల్మాస్పేట కలెక్టర్ గారు చెప్పినట్లు అప్పటి నుంచి అల్మాస్పేట సర్కిల్ ఉంది. ఇప్పుడే కూడా ఇది అల్మాస్పేట సర్కిల్నే ఉంది. ఏదైనా డిసిజన్ వస్తే రూల్ పొజిషన్ ప్రకారం, చట్ట ప్రకారం ఫార్మల్ ప్రాసెస్లోనే వస్తుంది. ఎవరికి యూనిలాటరల్లీ డిసిజన్ తీసుకోవడానికి దీనికి పర్మిషన్ లేదు. సో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దీనికోసం వెయిట్ చేయాలి. దీనికి ఎవరికి ఏదైనా రిక్వెస్ట్ ఉంటే కలెక్టర్ గారి దగ్గర వచ్చి, పైన ఆఫీసర్ దగ్గర వచ్చి వీళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా దీనికి కన్సిడరేషన్ జరుగుతుంది. కానీ మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను, లా అండ్ ఆర్డర్ కానీ కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ చేస్తే మాత్రమే కఠినమైన చర్యలు మనం తీసుకుంటాము. ఇంకా ఒకసారి నేను రిపీట్ చేస్తాను, ఇది సర్కిల్ పేరు అల్మాస్పేట సర్కిలే అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది.
इस सर्कल का नाम अलमासपेटा सर्कल ही है और कोई नाम नहीं है। जिसको अगर कुछ प्रॉब्लम है तो कलेक्टर साहब के साथ पास आके रिक्विजिशन दे सकता है, हम उसको ज़रूर देखेंगे। ఇదే నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మళ్ళా ఒకసారి అందరికీ ఒక అపీల్ చేస్తున్నాము. కొంతమంది 15 కానీ 20 మంది కొంతమంది ఉంటారు, వీళ్ళకి డిఫరెంట్ మోటివేషన్స్ ఉంటాయి, అది కూడా మనమే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. కానీ ఆ పర్సనల్ కానీ మోటివ్ వల్ల కొంతమంది అట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి మాట వినడం, వీళ్ళ మాట వల్ల ఈ కమ్యూనల్ హార్మనీ మన టౌన్లో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు జరిగిన ఘటన మనం చూసుకుంటే దాదాపుగా 18 నుంచి 15 వయసు గల పిల్లలే ఉన్నారు. దాదాపు రాళ్ళు రోవడం కానీ, వాటర్ బాటిల్ వేయడం కానీ, కొంతమంది గంజాయి బ్యాచ్ కూడా దొరికిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ పిల్లలు కొంతమంది సోషల్ మీడియా వల్ల రూమర్స్ క్రియేట్ చేయడం వల్ల కొంతమంది పిల్లలు వస్తారు, కానీ దీని వెనకాల ఒక ఆర్గనైజ్ గ్రూప్ ఉంటుంది. వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడైనా అవకాశం దొరికితే ఏదో ఒక చేసి కమ్యూనల్ హార్మనీ కానీ అట్మాస్ఫియర్ కానీ డిస్టర్బ్ చేయడానికి ఉంటుంది. వీళ్ళ మధ్య మేము ఫోకస్ పెడుతున్నాము. ఎవరెవరు జస్ట్ చూడడానికి చాలామంది వచ్చారు, వీళ్ళ మీద కాకుండా ఎవరైతే ప్లాన్ చేసుకుని వచ్చాడు, ప్రిపేర్ చేసుకుని వచ్చాడు, వెనకాల ఏదో ఒక మోటివ్ తీసుకుని వచ్చారు, వీళ్ళ మీద మేము ఖచ్చితంగా ఫోకస్ పెట్టి చర్యలు తీసుకుంటాం. ఇటీవల ఒక ఆడియో కూడా సోషల్ మీడియా ద్వారా కూడా బాగా వైరల్ అయిన పరిస్థితి సార్. ఆడియో మీద ఫోకస్ పెట్టారు. ఒక వ్యక్తి ఈ స్థలానికి సంబంధించి ఖచ్చితంగా పెట్టాలని వాదన చేశారు. అదే మన నోటీస్లో వచ్చింది. కొంతమంది యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెడతా ఉంటారు, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. సార్ ఈరోజు జరిగిన ఘటనపై కూడా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ అంటే వైరల్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఘటన మీద సోషల్ మీడియాలో ఎవరైతే తప్పు ప్రచారం చేస్తున్నారో, రూమర్ క్రియేట్ చేస్తున్నారో, వీళ్ళ మీద కూడా మేము కేసెస్ కడతాము. ఆల్రెడీ అంత సోషల్ మీడియా నుంచి తీయడానికి మనమే కూడా రిక్విజిషన్ పెట్టడం జరిగింది. సోషల్ మీడియా మీద క్లోజ్గా వాచ్ ఉంటుంది. ఒకటే చెప్పాలని, సోషల్ మీడియా మీద చాలా వరకు ఇష్టం వచ్చినట్లుగా ఎవరో ఒకరు రాస్తూ ఉంటారు. వీళ్ళ మీద ఫోకస్ చేయకుండా ఆఫీషియల్ ఛానల్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ మీదనే నమ్మకం చూపించాలి, అదే చూడాలి. సెక్షన్ అలంలో కంటిన్యూ ఉంటుంది. అని రేపు ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదు. థ్యాంక్ యూ.